హలో ఫ్రెండ్స్, అలానే మీరు బాగుంటాను. డ్రామా తిరిగి వచ్చేసాను. డ్రామా కలిపి డ్రామా స్టోరీ కథకు చెప్పుకుంటామా. మన ఏంటంది కదా, మనందరికీ ఒక విషయం చెప్తూ ఉంటుంది. తను పెళ్లి కాకుండా ముందే ఇంకా ఇద్దరు పిల్లలకి తల్లి అయిపోయానని, ఇంకా నేను షూ ఫ్యామిలీలోని ఇంకా పనిచేస్తున్నాను, తన వైఫ్ అయిపోయాను. అసలు అలా ఎలా జరిగిందో ఇంకా స్టోరీ కలిపోతామా అని అంటుంది. వీడియో నచ్చిందంటే లైక్ చేసి టైం వేసుకుని డ్రామా కలిపోతాం. వీడియో స్టోరీలోని హీరోయిన్ ప్రెగ్నెంట్తో చూపిస్తూ ఉంటారు. నర్స్ ఉంది కదా, తనని వాకింగ్కి తీసుకుని వెళ్తూ ఉంటుంది. తనని అడుగుతూ ఉంటుంది, మీ హస్బెండ్ లేరా అని అంటూ ఉంటుంది. హీరోయిన్ ఉంది కదా, లేదని అంటూ ఉంటుంది. ఇంకా హీరోయిన్ ఉంది కదా, తను ఎలా ప్రెగ్నెంట్ అని ఇంకా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. తను వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు ఒక పర్సన్ తోటి మాస్క్ పర్సన్ తోటి ఇంక స్పెండ్ చేశానని ఇంకా తను తిరిగి వచ్చేసింది. కానీ తను ప్రెగ్నెంట్ అని ఇంక డాక్టర్ కదా చెప్పి ఉంటాడు. అది కూడా టెన్స్ బేబీస్ అని. ఇంక హీరోయిన్ ఉంది కదా, ఇదంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. నర్స్ ఉంది కదా, హీరోయిన్కి కొన్ని టిప్స్ ఉంది కదా ఇస్తూ ఉంటుంది. ఇంకా హీరోయిన్ ఉంది కదా, వెళ్తున్నప్పుడు వాళ్ళ అమ్మ నుంచి కాలేజ్ ఉంటుంది. నేను నా ఊరు వదిలేసి నీ దగ్గరికి వచ్చేయాలనుకుంటున్నానని అంటుంది. హీరోయిన్ ఉంది కదా, నేను ఒక ఇల్లు రెండులో తీసుకున్నాను, అక్కడికి వచ్చి రండి అమ్మ అని అంటుంది. అప్పుడు మన హీరోయిన్ కదా డాక్టర్తో మాట్లాడుతూ వాళ్ళ అమ్మ గురించి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ ఫోన్ ఉంది కదా జారిపోయి ఉంటుంది. ఇంక హీరోయిన్ కదా తీసి హీరోయిన్కి ఇచ్చి ఉంటాడు. హీరోయిన్ ఉంది కదా, హీరోకి థ్యాంక్స్ చెప్పి ఉంటుంది. అప్పుడు హీరో కల్చర్గానే ఇంకా వేరే కంట్రీలోని అబ్బాయి కళ్ళగానే లేదు నేను తప్పుగా అర్థం చేసుకుంటున్నాను అనుకుంటా అని అనుకుంటాడుది. ఇంకా హీరో రింగ్ ఉంది కదా పడిపోయాడుది. నర్స్ని చెప్పి ఇంక తీయమని చెప్పాడుది. ఇది చాలా ఎక్కువ ప్రైస్ అనుకుంటా, తను వెతుకుంటాడు అనుకుంటా అని అనుకుంటాడుది. హీరో వాళ్ళు పియ్య అన్నారు కదా, హీరోకి చెప్తూ ఉంటాడు తను ప్రెగ్నెంట్, తన హస్బెండ్ కూడా లేడు పక్కన అని అంటాడుది. హీరో అంటాడు, నేను అమ్మాయిని కనిపెట్టమన్నాను, కనిపెట్టవా అని అంటూ ఉంటాడు. పియ్య అంటుంటాడు, నేను వెతుకుతున్నాను ఆ అమ్మాయి గురించి అని అంటూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా, వాళ్ళ అమ్మ దగ్గర కూర్చొని ఉంటాడు. ఇంకా వాళ్ళ అమ్మ అడ్డు అయినా కూడా నీకు 30 years వచ్చేసాయి, ఇంకా పెళ్లి చేసుకోలేదు, అందరూ ఉన్నాడు కదా నన్ను అడుగుతున్నాడు నువ్వు గేయా అని. అప్పుడు హీరో ఉన్నాడు కదా, తన రింగ్ ఉంది కదా పోయిందని అర్థమయ్యేది. వాళ్ళ అమ్మ అంటూది, అది చాలా ఎక్కువ ప్రైజ్ మీ అమ్మ ఇచ్చిందని అంటూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా, దాన్ని వెతకడానికి ఎలా పోతూ ఉంటాడు. వాళ్ళమ్మ అంటూది, లేదేంది కదా వచ్చింది, తనని చూసావా పలకరించావా అని అంటూది. హీరో అంటారా లేదని అంటూ ఉంటాడు. బయటకు వచ్చాక హీరోయిన్ ఉంది కదా కూర్చోడం చూసి తన వైపు చూస్తూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ ఉంది కదా లెగ్గబోతూ అంటే అప్పుడే తనకి లేబర్ పెయిన్స్ స్టార్ట్ అయ్యింది. తనని ఆపరేషన్ రూమ్ లో తీసుకెళ్ళి ఉంటాడు. హీరో మాత్రము ఇంకా ఎవరు తనతో లేడు పాపం అని ఇంకా అక్కడ కూర్చొని టెన్షన్ పడుతూ ఉంటాడు. పియ్య ఉన్నాడు కదా, ఆ రింగు కోసం ఆ అమ్మాయిని అడగడానికి కూర్చున్నాడు ఏంటబ్బా అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్ ఫ్రెండ్ ఉంది కదా వచ్చేది. ఇంత అందమైన పర్సన్ చూడగానే ఏంటి ఇక్కడ కూర్చున్నాడబ్బా అని అనుకుంటూ ఉంటుంది. అవును నా ఫ్రెండ్ ఎలా ఉందని నర్స్ని అడుగుంటుంది. నర్స్ అంటూది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, టెన్స్ బేబీస్ అయ్యాని అంటూది. హీరో మొత్తం అంతా బాగానే ఉందని చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. పియ్య కూడా షాక్ లో ఉంటాడు. హీరోయిన్ ఉంది కదా, తన బేబీని చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే తన ఫ్రెండ్ అంటూది, మీ అమ్మకి విషయం చెప్పా అని అంటూది. హీరోయిన్ అంటుంది, లేదు ఆయన కూడా కరెక్ట్ టైం చూసుకొని చెప్తానని అంటూది. అప్పుడే పక్కన కపుల్స్ని చూడగానే హీరోయిన్ ఉంది కదా కొద్దిగా సాడ్ అవుతుంటుంది. తన ఫ్రెండ్ అంటూది, ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావు అని అంటూది. హీరోయిన్ అంటుంది, అలా ఏమీ లేదు, నేను తనలో అవ్వాలనుకున్నాను, అది నాకు చాలని అంటూది. అప్పుడే జూలీ ఉంది కదా అక్కడికి వచ్చేది. హీరోయిన్ ఇంకా పెళ్లి కాకుండా ముందే ఇంకా తల్లి చూసి షాక్ అయిపోయింది. ఇంకా తను ఫోటోలు తీసి ఇప్పుడు చూడు మా అమ్మ ఉంది కదా నీ గురించి గొప్పలకి చెప్పి ఎప్పుడు నన్ను ఇన్సల్ట్ చేసేది, ఇప్పుడు చూడు నిన్ను నీ పరువు ఎలా తీస్తానని అంటుంది. అప్పుడు ఎర్ర మమ్మీ ఉంది కదా వచ్చి ఇదంతా చూసి షాక్ అయిపోయింది. జూలీ ఉంది కదా ఎర్ర మమ్మీది అంటూది, మీ కూతురు బాగా గొప్పగాని చెప్పుకున్నాడు కదా, ఇంకా తను పెళ్లి కాకుండా ముందే తల్లి అయిపోయింది, ఇంకా తన కాలేజీ ఏముంటుంది అని అంటూది. ఎర్ర ఉంది కదా, ఇంకా చాలా ఆపు, నీ బాయ్ ఫ్రెండ్కి ముందు బాయ్ ఫ్రెండ్ తోటి ఎఫ్ఐఆర్ ఉంది, నీకు అబర్షన్ చేపించేసుకున్నావు, ఇప్పుడు బాయ్ ఫ్రెండ్కి తెలియదు నేను చెప్పనా అని అంటుంది. జూలీ మాత్రం చాలా భయంతో వెళ్ళిపోయింది. ఇరమ్మ ఉంది కదా, తన కూతురు నిలిచడంతో కొద్దిగా బాధపడుతుంది. ఎందుకంటే సింగిల్ మదర్ లాగా తను కూడా తన కూతుర్ని పెంచి ఉంటుంది. వాళ్ళ హస్బెండ్ లేకుండా ఇప్పుడు తన కూతురు నిలిచడంతో కొద్దిగా బాధపడుతుంది కష్టంగా. కానీ హీరోయిన్ ఉంది కదా, ఏమీ కాదమ్మా నేను మొత్తం చూసుకోగలనని అంటుంది. వాళ్ళమ్మ మాత్రము కొద్దిగా బాధపడుతూనే ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత హీరోయిన్ చూపిస్తూ ఉంటాడు. తనకి తన ఫ్రెండ్ కాల్ చేసి అంటూడిది, ఒక కుకింగ్ జాబ్ ఉంది, ఇంకా నువ్వు ఉన్నావు కదా వంట చేసి వెళ్ళిపోవాలని అంటూడిది. హీరోయిన్ ఉంది కదా దీనికి ఒప్పుకొని ఉంటుంది. డీటెయిల్స్ ఉన్నాయి కదా పంపమని చెప్పేది. ఇంక హీరోకి ఫోన్ చేసి ఇంకా నేను కుకింగ్ చేయడానికి వస్తున్నాను, మీకు కుకింగ్ వాళ్ళు కావాలి కదా అని ఇంకా మాట్లాడుతూ ఉంటుంది.
హీరో కూడా ఈ మాటలు విని ఈ వాయిస్ ఎక్కడో విన్నాను కదా అని ఇంకా నైట్ స్పెండ్ చేసిన అమ్మాయి అని అనుకుంటాడు. లేదులే ఆ అమ్మాయి కాదని అనుకుంటూ ఉంటాడు. ఇంకా హీరోనికి చెప్తూ ఉంటాడు. సరే అయితే కాంట్రాక్ట్ ఉంది కదా నువ్వు సైన్ చేయాలి ఇంకా దీనికి ఓకేనా అని అంటుంటాడు. హీరో అంటది ఓకే ఎప్పుడు రావాలి మీ డీటెయిల్స్ కూడా పంపినని అంటుంది. హీరో అంటాడు నేను బిజీగా ఉన్నాను నువ్వు ఉన్నావు కదా ఇంటికి వెళ్ళిపో అని అంటూ ఉంటాడు. హీరో ఉంది కదా వాళ్ళ అమ్మకి ఈ విషయం చెప్పాడు. వాళ్ళ అమ్మ ఉంది కదా సరే అయితే నువ్వు వెళ్ళు నేను మొత్తం చూసుకుంటాను పిల్లలని అంటుంది. హీరో ఉంది కదా అక్కడికి వెళ్ళి ఉంటుంది. అక్కడున్న వాచ్మెన్ ఉంది కదా హీరోని ఆపేసి ఉంటాడు. తను కొత్తగా రావడం చూసి ఇంకా హీరోకి కాల్ చేసి ఉంటుంది. హీరోనా కదా తన పియ్యకి ఫోన్ ఇచ్చి ఉంటాడు. ఇంక హీరో ఉంది కదా నేను ఇంకా కుకింగ్ చేయడానికి వచ్చాను వాళ్ళు నన్ను ఆపేశాడు వాచ్మెన్ అని అంటుంది. పియ్య అన్నారు కదా చెప్పి ఉంటాడు. ఇంకా వాచ్మెన్ అన్నారు కదా హీరోని పంపించి ఉంటాడు. ఇరుంది కదా ఇంట్లోకి వెళ్ళాక కిచెన్ రూమ్లో ఏమీ లేకపోవడం చూసి ఫ్రిడ్జ్లో అన్నీ పెడితే ఉంటుంది. ఇంకా వంట చేసేసి వెళ్ళిపోయి ఉంటుంది. తర్వాత మన హీరో ఉన్నాడు కదా వచ్చి ఉంటాడు. ఇంకా హీరోని ఇంట్లో లేకపోవడం చూసి ఇంకా షాక్ అయిపోయి ఉంటాడు. తిని ఎక్కడికి వెళ్ళిపోయిందా బాని అనుకుంటూ ఉంటాడు. టేబుల్ దగ్గర ఫుడ్ ఉంది కదా రెడీ అవ్వడం చూసి ఇంకా హీరోకి మెసేజ్ చేసి నేను ఇంటికి వచ్చేసాను కాంట్రాక్ట్ పేపర్ మీద సైన్ పెట్టడానికి రమ్మని చెప్పు అని ఇంకా కాల్ చేసి ఉంటాడు. హీరో నాటిది నేను బిజీగా ఉన్నాను తర్వాత వస్తానని ఆటోడిది. హీరో మాత్రం ఈ మాట వినగానే షాక్ అయిపోయి ఉంటాడు. ముందు వేరే అమ్మాయి కూడా వచ్చేది ఇంకా కుకింగ్ చేయడానికి కానీ తను వంట చేశాక హీరో చుట్టూ తిరిగేది. అందుకని హీరోని కదా జాబ్లోని ఇంచి తీసేసి ఉంటాడు. ఇదంతా తెలిసి ఇంకా స్మైల్ చేస్తుంటే సరే అయితే నీకు టైం ఉన్నప్పుడు రమ్మని ఇంకా మెసేజ్ చేసి ఉంటాడు. తర్వాత హీరోయిన్ ఉంది కదా ఇంటికి వచ్చి ఉంటుంది. కాంట్రాక్ట్ పేపర్ ఉంది కదా చూస్తాడుది. అప్పుడే అక్కడ వాటర్ ఉంది కదా తీయబోతూ అంటే వెనకాల నుంచి మన హీరోని కదా వచ్చి ఉంటాడు. ఇంకా హీరోయిన్ ఉంది కదా ఎవరో వెనకాల ఉన్నాడు అనుకొని తెలియకుండా ఫెయిల్ అయినా కదా హీరో మీద వేస్తుంటది. తనకి ఇంకా కాలింటుంది కూడా ఇంకా హీరోయిన్ కదా రాకు నా దగ్గరికి అని నైఫ్ కూడా చూపించబడితే ఇంకా దొంగని అనుకున్నది కానీ అది తన బాస్ అని తర్వాత హీరోనికి అర్థమైంది. సారీ నేను తెలియకుండా చేశానని క్లాత్ ఉంది కదా తుడిచే క్లాత్ క్లీన్ చేస్తాడు. హీరో అంటాడు దీంతో క్లీన్ చేస్తారని అంటూ ఉంటాడు. హీరో అంటది సారీ అని అంటుంది. ఈ పర్సనే కదా అతను అని అనుకుంటుంది. హీరో అంటుంటాడు అవును మీ పిల్లలు ఎలా ఉన్నాడని అంటూ ఉంటాడు. హీరో అంటది బాగానే ఉన్నాడని అంటుంది. అవును మీ హస్బెండ్ ఏం చేస్తాడని అంటూ ఉంటాడు. హీరో ఉంది కదా ఏమి చెప్పాలో అర్థం కాక తను వేరే కంట్రీలో పనిచేస్తాడని అంటూ పడితే ఇంక హీరో అన్నాడు కదా ఆగు నేను ఎప్పుడే వస్తానని వెళ్ళి ఉంటాడు. డ్రెస్ చేంజ్ చేసుకొని అవును టిఫిన్ ఉంది కదా రెడీ చేసా అని అంటూ ఉంటాడు. హీరో అంటది రెడీ చేశానని అంటూ పడితే హీరో అంటాడు వెళ్ళొచ్చు అని అంటూ ఉంటాడు. హీరోని మాత్రం తను నన్ను జాబ్లో నుంచి తీసేస్తాడో ఏంటో అని భయపడుతూ ఉంటుంది. హీరో అంటాడు రేపు కర్రీ టైంకి వచ్చేసి అని ఇంకా చెప్పి ఉంటాడు. హీరో ఉంది కదా తన పిల్లల్ని చూస్తూ ఉంటుంది. తన ఫ్రెండ్ కాల్ చేసి ఈ విషయం చెప్పేది అతను చాలా రూడ్ అని అనుకున్నాను కానీ మంచివాడే కదా అని అంటూడిది. తన ఫ్రెండ్ అంటూడిది ముందు అమ్మాయిని కూడా తీసేశారు ఆ అమ్మాయి ఎప్పుడు చుట్టూ తిరుగుతుందంట ఇంకా వంట చేసేసాక హీరో చుట్టూ. హీరో నాటిది నాకు అవేమీ అవసరం లేదు నాకు మనీ ఇంపార్టెంట్ అని అంటూడిది. ఇంకా హీరోకి మెడిసిన్ ఉంది కదా ఇంకా కొండం లేదు తనకి కాలు ఉంటుంది కదా బాగా అని ఇంకా మెడిసిన్ ఉంది కదా కొని ఉంటుంది. ఇంకా హీరోకి లంచ్ ఉంది కదా రెడీ చేసేసి ఇంకా మెడిసిన్ కూడా పెట్టి ఉంటుంది. సారీ అని లెటర్ కూడా రాసి ఉంటుంది. తర్వాత హీరో నాకు కదా వచ్చి చూడగానే ఇంకా అది లెటర్ చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఆయన కూడా మెడిసిన్ కూడా కొనుక్కోలేడు అన్న దగ్గర అంత డబ్బు లేవా అని అనుకుంటూ ఉంటాడు. లంచ్ ఉంది కదా చేస్తూ ఉంటాడు కానీ అది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా బాగుంది చాలా టేస్టీగా ఉంది అని ఇంకా ఫోటో తీసి ఆన్లైన్లో ఫోటో పెట్టి ఉంటాడు. అప్పుడే ఇరుని వాళ్ళ పిల్లల్ని చూసి ఉంటాడు. పిల్లలు చూడగానే ఎక్కడో చూసినట్టు అప్పుడు పిలుస్తుంది అబ్బా అని అనుకుంటూ ఉంటాడు. లేదు నేనేదో మామూలుగా అనుకుంటున్నాను అనుకుంటా హీరో పడుకొని ఉంటాడు. తర్వాత తనకి ఒక కలో చూడది ఇరుని వాళ్ళ పిల్లలతోటి ఇంకా డాడీ నేను అని ఇంకా మాట్లాడుతూ ఉంటాడు. నేనేంటి అలా ఆలోచిస్తున్నాను హీరోని వాళ్ళ పిల్లలు నా పిల్లలేంటి డాడీ అని పిలుస్తున్నానేంటి అని అనుకుంటున్నాడు. తొందరగా ఫ్రెష్ అవడానికి వెళ్ళి ఉంటాడు కానీ హీరోని గుర్తు తెచ్చుకుంటూ స్మైల్ చేస్తూ ఉంటాడు. హీరో అన్నాడు కదా మార్నింగ్ లేచాక హీరోని బ్రేక్ఫాస్ట్ ఉంది కదా ధైర్యం చేయలేదని ఇంకా ఫోన్ కాల్ ఉంది కదా చేసి ఉంటాడు. హీరో ఉంటుంది ఈరోజు నా కాల్ అని అంటూడిది. అప్పుడు హీరోకి వాళ్ళ అమ్మ నుంచి కాల్ వచ్చి ఉంటుంది ఇంక ఇంటికి రమ్మని మాట్లాడడానికి హీరో వాళ్ళ డాడీ ఉన్నాడు కదా అంటూ ఉంటాడు. ఆయన కూడా తను పెళ్లి చేసుకుని అంటున్నాడు కదా ఎందుకు మీరు ఇలా డిస్టర్బ్ చేస్తున్నానని అంటూ ఉంటాడు. అమ్మ అంటూ కొడితే నువ్వే ఇలా పాడు చేసేవాడిని నేను వాడిని ఖచ్చితంగా పెళ్లి చేసుకునేలాగా చేస్తానని అంటూ కొడితే ఇంక హీరో ఉన్నాడు కదా ఇప్పుడు ఏం చేయాలి అమ్మ మధ్య
దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఏదో పెళ్లి మాటలు మాట్లాడుతుంది. ఇప్పుడు నా ఫ్రెండ్ని తీసుకుని వద్దామంటే అమ్మమ్మకి ఇంకా డౌట్ వస్తుంది. ఇంకే హీరోనికి మెసేజ్ చేసి ఈ విషయం చెప్పి ఉంటాడు. హీరో ఉంది కదా దీనికి నో చెప్పేది. హీరో అంటుంటాడు ఆయన కూడా 20,000 ఇస్తానని అంటూ ఉంటాడు. దీనికి హీరోని ఉంది కదా ఒప్పుకొని ఉంటుంది. ఇంకే హీరో అన్నాడు కదా ఈ విషయం మీ హస్బెండ్కి చెప్పనా అని అంటూ ఉంటాడు. కానీ హీరోని ఉంది కదా వద్దని చెప్పేది. హీరోతో వెళ్తున్నప్పుడు కాల్లోని సీట్ బెల్ట్ ఉంది కదా పెట్టుకోకపోతే హీరోను కదా హెల్ప్ చేస్తుంటాడు. హీరోని కదా కావాలని చేయలేదని అంటాడు. ఇంకే హీరో అన్నాడు కదా దిగినప్పుడు హీరోనికి చెప్తుంటాడు మనని అందరు చూస్తున్నాడని. ఇంకే హీరోను కదా లోపలికి వచ్చినప్పుడు అమ్మ ఉంది కదా హీరోతోటి ఒక అమ్మాయిని చూడంతో ఈ అమ్మాయి ఎవరు అని అంటూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా తిని నా గర్ల్ ఫ్రెండ్ అని అంటూ ఉంటాడు. అక్కడ ఇంకా లిల్లీకి కూడా ఉన్నది. ఇంకా హీరో వాళ్ళ అమ్మమ్మ ఉంది కదా తినని ఓన్లీ డిన్నర్కే పిలిచాను ఇంకా అందరూ కూర్చొని ఇంకా తినండి అని అంటూ ఉంటాడు. లిల్లీ అంటుంది లేదు నేను వెళ్తానని తను వెళ్ళిపోయి ఉంటుంది. అమ్మమ్మ ఉంది కదా మీ ఇద్దరు ఎప్పుడు కలిసారని అంటుంది. ఇంకా హీరో ఉన్నాడు కదా మేమిద్దరము ఒక పార్టీలో కలిసామని అంటూ ఉంటాడు. డిన్నర్ చేస్తున్నప్పుడు అమ్మ ఉంది కదా మీ ఇద్దరు పెళ్లి చేసుకుని చెప్పేది. హీరో ఉంటాడు అప్పుడే ఎందుకు కొద్దిగా టైం కావాలని అంటూ ఉంటాడు. అమ్మ అంటూ కొడితే నీకు 30 వచ్చేసి అయినా కూడా ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే ఎలా ఉంటుందని అంటూ ఉంటాడు. ఇంకా హీరో ఉన్నాడు కదా తను కొద్దిగా జాబ్ చేయాలనుకుంటుంది మేము తర్వాత ఆలోచిస్తామని అంటూ ఉంటాడు. అమ్మ ఉంది కదా హీరోని చాలా నచ్చి ఇంకా బ్యాంగిల్ ఉంది కదా ఇచ్చేది. హీరో వాళ్ళ అమ్మ మాత్రం ఇదంతా చూసి షాక్ అయిపోయింది. తనకి ఎప్పుడు ఇవ్వలేదు హీరోనికి ఇచ్చిందని చాలా కోపంగా ఉంటుంది. ఇంకా హీరో ఉంది కదా సరే అయితే మేము వెళ్తామని వెళ్తూ ఉంటాడు. అమ్మ కూడా వెనకాల ఫాలో అవుతూ ఉంటుంది. ఇంకా హీరోని ఇద్దరు ఉన్నారు కదా అమ్మమ్మ ఫాలో అవుతుందని చూసి హ్యాపీగా స్మైల్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. కానీ హీరో వాళ్ళ అమ్మ ఉంది కదా కొద్దిగా కోపంగా ఉంటుంది. అమ్మ ఉంది కదా హీరోని చాలా నచ్చేది. తనని ఇన్స్టాగ్రామ్లో చూద్దామని అనుకునేది. కానీ అందులో ఏమీ లేదు తను అప్లోడ్ చేద్దాం అని అనుకునేది. హీరో ఉన్నాడు కదా ముందే హీరోనికి చెప్పి ఉంటాడు నీవి పాపవి ఉన్నాయి కదా బ్లాక్ చేసేసాయి అని అంటాడు ప్రైవేట్లో పెట్టమని. హీరోని కూడా అలానే చేసేది. అమ్మకి డౌట్ వస్తుంది కదా అందుకనే కొన్ని రోజుల వరకు నటిద్దామని అంటూ ఉంటాడు. హీరోని అడిగితే అమ్మకి నేను అలా నిజం చెప్పడం ఇష్టము ఇలా అబద్ధం చెప్పడం నాకు ఇష్టం లేదని అంటూది. ఇంకా హీరోకి ప్రాంకులు కూడా ఇస్తుంది. హీరో చేతులు ఖాళీగా లేవని అంటూ ఉంటాడు. హీరోనిది రేపు వస్తాం కదా లంచ్ తయారు చేయడానికి అప్పుడు పెట్టేస్తానని అంటూది. ఇంకా నెక్స్ట్ రోజు హీరోయిన్ కదా లంచ్ తయారు చేసేసి హీరోకి బ్యాంగిల్ ఇంకా తన రింగ్ ఉంది కదా పెట్టేసి ఉండదు. హీరో కూడా వచ్చి ఆ బ్యాంగిల్ ఆ రింగ్ చూడడంతో ఇంకా షాక్ అయిపోయి ఉంటాడు. హీరో ఉంది కదా ఇది పెట్టిందని నమ్మలేపోయి ఉంటాడు. ఇంక హీరో వాళ్ళ అమ్మ ఉంది కదా ఏంటి మీ గర్ల్ ఫ్రెండ్ ఏం చేస్తుందని అంటుడిది. నిజంగా నువ్వు జోక్ చేస్తున్నావు అబ్దాలు చెప్తున్నావు అని అంటుడిది. హీరో అంటాడు నేను నిజమే చెప్తున్నాను ఎందుకు అబ్దాలు చెప్తున్నానని అంటూ ఉంటాడు. తను నా గర్ల్ ఫ్రెండ్ అని. ఇంక హీరో ఉంది కదా వచ్చి హీరోకి బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళిపోయి ఉంటుంది. హీరోయిన్ ఉంది కదా తన పిల్లని చూసుకుంటుంది. అప్పుడు హీరోయిన్కి అత్తమాల నుంచి హీరో వాళ్ళ అమ్మమ్మ నుంచి కాల్ వస్తుంది. ఈ విషయం హీరోయిన్ ఉంది కదా హీరోకి చెప్పేంటిది మీ అమ్మమ్మతోటి నువ్వే మాట్లాడని అంటుంది. కానీ అమ్మమ్మ ఉంది కదా హీరోయిన్ కాల్ చేసి లంచ్కి రమ్మని చెప్పేంటిది. ఇంక హీరోయిన్ ఉంది కదా హీరోకి ఈ విషయం చెప్పేది. హీరో ఉన్నాడు కదా ఈ విషయము ఇప్పుడు ఎలా చెప్పాలి అమ్మమ్మకి అని అనుకుంటూ ఉంటాడు. ఇంక హీరోని ఇంకా లంచ్కి రమ్మని చెప్పి ఉంటాడు. డ్రైవర్ని పంపకుండా ఇంక నేనే వెళ్తే బాగుండు ఆయన కూడా తనకి ఇబ్బంది అవుతుంది కదా అని అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఈ విషయం హీరోనికి చెప్పింటాడు. ఇంకా ఎక్స్ట్రా ఇస్తానని కూడా. ఇంకా హీరో ఉన్నారు కదా అక్కడ ఉన్నప్పుడు హీరోని అడిగితే మీరెందుకు ఇక్కడ వచ్చారు ఆయన కూడా డ్రైవర్ వస్తే బాగుంది కదా అని అంటుంది. హీరో అంటుంటాడు డ్రైవర్కి మెల్లు తెలియదు కదా అందుకనే నేను ఇక్కడికి వచ్చానని అంటూ ఉంటాడు. హీరో అడిగితే మీ అమ్మకి ఏదైనా ఒకటి చెప్పాలి కదా అని అంటాడు. హీరో అంటాడు మా అమ్మ అందుకు కదా నాకు కాల్ చేసింది ఇంకా నువ్వు పెళ్లి చేసుకోవట్లేదు కదా ఒకవేళ నీ దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందని ఇంకా డాక్టర్ దగ్గరకు పంపించింది నన్ను. ఇంకా డాక్టర్ కదా చెక్ చేసి మొత్తం అంతా బాగానే ఉంది ఒకవేళ మీకు అమ్మాయిలు కాకుండా అబ్బాయిలు ఇష్టమే ఏంటని డాక్టర్ కూడా నాకు క్వశ్చన్ వేసాడు ప్లీజ్ మీరు నాకు హెల్ప్ చేయనని అంటూ ఉంటాడు. హీరో కూడా సరే అని ఇంకా అక్కడికి వెళ్ళి ఉంటుంది. అక్కడ మిగతా వాళ్ళందరూ బాడీ గార్డ్స్ చూడడంతో హీరోని క్లోజ్గా ఉండి ఉంటాడు. ఇంకా కోట్ వేసి ఉంటాడు. ఇంకా పద మనం వెళ్తామని అంటూ ఉంటాడు. లోపలికి వెళ్ళాక అమ్మ ఉంది కదా నేను చాలా మిస్ అయ్యాను అయినా కూడా అని అంటుంది. అప్పుడే వాటర్ తెమ్మంటుంటుంది మేడ్ని. ఇంకా మేడ్ ఉంది కదా సారీ నేను వంట చేయలేను వాటర్ కూడా తెలియను చేయకట్టేనని అంటుంది. అమ్మ ఉంటుంది ఏమీ కాదులే నువ్వున్నావు కదా ఇంకా తొందరగా వెళ్ళు ఇంకా హాస్పిటల్కి నేను ఇక మొత్తం చూసుకుంటానని అంటుంది. హీరోనికి చెప్తే నాకు బాగా ఆకలిగా ఉంది నువ్వు వంట చేయగలవా అని అంటుంది. హీరోని అడిది సరే నేను చేస్తాను
చేస్తానమ్మా అని అంటుంది. ఇంకా కిచెన్ రూమ్లోకి వెళ్ళేది. ఇంకా అమ్మ ఉంది కదా హీరోకి కూడా చెప్తాడు, నువ్వు నీ వైఫ్కి హెల్ప్ చేయాలి కదా, కాబోయే వైఫ్కి వెళ్ళని ఇంకా వెళ్ళేది. ఇంకా హీరో ఉన్నారు కదా నేను హెల్ప్ చేయమన్నా అని అంటుంటాడు. కానీ హీరో ఉంది కదా అమ్మ ఉంది కదా తన వైపు చూస్తుందని చూసి ఇంకా మీరు ఉన్నారు కదా ఎక్స్కల్పర్ అని అంటుంటుంది. ఇంకా హీరో ఇంకేమైనా కావాలని అంటుంటాడు. హీరోని అడితే మీ అమ్మ ఉంది కదా ఇంకోసారి నన్ను పిలిచింది అనుకో నేను అసలు ఊరుకొని మిమ్మల్ని బాగా కొడతానని అంటుంటుంది. హీరో మాత్రం ఈ విషయం అనేది షాక్ అయిపోయింటాడు. ప్రతి అమ్మాయిలను కదా తన చుట్టూ తిరుగుతాడు. ఏంటి ఇలా మాట్లాడుతుంది, మ్యారేజ్ అయిన అమ్మాయి చుట్టూ తిరగడం తప్పు కదా అని అనుకుంటూ ఉంటాడు. ఏంటంటే కదా లంచ్ అంతా తయారు చేసేది. అమ్మ అంటుంది నా ఫేవరెట్ ఫుడ్ ఉంది కదా నీకు ఇష్టమైన ఎలా తెలుసు అని అంటుంది. ఏంటంటే ఈ విషయం ఈరోజు చెప్పాడు మీ అబ్బాయి అందుకని చేశానని అంటుంది. అమ్మ మాత్రం చాలా టేస్ట్గా ఉందని అంటుంది. కానీ హీరోడు ఉంది కదా ఇంకా నేను వెళ్ళి మొత్తం క్లీన్ చేస్తానని అంటుంది. అమ్మ అంటుంది నేను వంట తయారు చేస్తా కదా వెళ్ళి హీరో క్లీన్ చేస్తాను కూర్చొని అంటుంది. ఇంక హీరోడు ఉంది కదా పిల్లలు ఏం చేస్తున్నాడు బా అని అనుకుంటున్నది. ఇంక హీరోకి సైకిల్తో చెప్పాడు. హీరో అంటే నాకు కొద్దిగా బిజీగా ఉందమ్మమ్మ అందుకని మేము వెళ్ళాలని అంటూ ఉంటాడు. అమ్మమ్మ ఉంది కదా సరే అయితే నువ్వు వెళ్ళని అంటుంది. ఇంకా వెళ్ళినా కదా వెళ్తూ ఉంటాడు. హీరో అంటాడు నీకేమీ ప్రాబ్లంగా లేదు కదా అని అంటూ ఉంటాడు. హీరో అంటుంది లేదని అంటుంది. అవును నువ్వు ఇక్కడ ఉన్నావు కదా నీ పిల్లలు నేను చూసుకోవడానికి ఎవరు చూస్తున్నారని అంటాడు. ఏడునాడిది మా అమ్మ ఉంది కదా హెల్ప్ చేస్తుంది. ఏడు అంటే మీ డాడీ అని అంటుంటాడు. మా అమ్మకి డివోర్స్ ఇచ్చేసి మా నాన్న కదా వెళ్ళిపోయాడని ఏడుని చెప్తాడు. ఏడు అంటుంటాడు అవును మీ హస్బెండ్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ గురించి అని అంటుంటాడు. కానీ ఏడు ఉంది కదా టాపిక్ చేంజ్ చేసేసి నా టైం ఉంది కదా కొద్దిగా వేస్ట్ అయింది అందుకనే మీరున్నా కదా నాకు మనీ ఇవ్వాలని అంటుంది. ఏడు ఉన్నా కదా ఎక్కువ ఇచ్చింటాడు. ఏడు ఉంది కదా తన పిల్లలు పడుకోవడం చూసి వాళ్ళ అమ్మ పడుకోవడం చూసి డిస్టర్బ్ చేయకుండా కోట్ ఉంది కదా కప్పాలనుకుంటుంది. అప్పుడే వాళ్ళ అమ్మ లేచి నీకు తినడానికి ఏమైనా పెట్టానా అని అంటుంది. ఎటువంటి వద్దు మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి నేను పిల్లల్ని చూసుకుంటానని అంటుంది. వాళ్ళ అమ్మ అంటుంది పిల్లలను కూడా పడుకున్నాడు నువ్వు కూడా పడుకోని అంటుంది. హీరో కూడా నైట్ పడుకున్నప్పుడు హీరోని ఇంకా తన పిల్లలు ఉన్నారు కదా ఆడుకోవడం చూసి ఇంకా హీరో ఉన్నాడు కదా ఒక ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతుంటాడు. హీరోని కిస్ చేసినట్టు కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. హీరో ఉంది కదా హీరోకి బ్రేక్ఫాస్ట్ ఉంది కదా తయారు చేస్తూ ఉంటుంది. ఇంక హీరో అంటూ ఉంటాడు నా ఫ్రెండ్స్ వస్తున్నాడు కొద్దిగా ఇంటికి నువ్వు లంచ్ ఉంది కదా తయారు చేయి నీకు ఎగస్ట్రా మనీ ఇస్తానని అంటూ ఉంటాడు. హీరోని మాత్రం ఇష్టమని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. సరే అయితే నేను ఇంటికి వచ్చాక కొన్ని వస్తువులు కూడా తీసుకొని వస్తానని అంటూ ఉంటుంది. వంట సామాన్లు ఇంక హీరోకి తన ఫ్రెండ్ నుంచి కాల్ వచ్చేది. ఇంకా తను ఉంది కదా అంటూ ఉంటుంది నేను ఇంటికి వస్తున్నానని. హీరో అంటాడు సరే అయితే నువ్వు తిని చూస్తే సేమ్ లాగా అనిపిస్తుంది అబ్బా అని అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఎటుని ఉంది కదా నేను వెజిటేబుల్స్ అనేవి కొనుగేసుకున్నాను ఇంక ఇంటికి వస్తున్నానని అంటూ ఉంటుంది. హీరో సరే అయితే నా ఫ్రెండ్స్ కూడా వస్తున్నానని అంటూ ఉంటాడు. ఇంకా హీరో వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా హీరోని చూడగానే తిని అసలు కుకింగ్ అమ్మాయి లాగా లేదని అంటూ ఉంటాడు. హీరో సెల్లన్ గోండు తను కుకింగ్ అమ్మాయి అని అంటూ ఉంటాడు. హీరో ఉంది కదా కిచెన్ రూమ్ లో పనిచేస్తూ ఉంటుంది. అప్పుడే ఒక అమ్మాయి ఉంది కదా హీరో వాళ్ళ ఫ్రెండ్ ఇంకా తను అంటూ ఉంటుంది నేను ఉన్నాను కదా నీకేమైనా హెల్ప్ చేయనా అని అంటూ ఉంటుంది. ఇంక హీరో అంటాడు నేను ఏల్స్ చూసుకున్నావా నువ్వు కిచెన్ రూమ్ లో కట్ చేయగలవు వెజిటేబుల్స్ అని అంటూ ఉంటాడు. ఇంకో తను అంటూడితే నువ్వు ఎందుకలా మాట్లాడుతున్నాను నేను వంట బాడి చేస్తానేంటి అని అంటూ హీరో అంటాడు ఏం కాదని అంటూ ఉంటాడు. ఇంకో తను ఉంది కదా ఆలోచన చేస్తుంటుంది ఈ రోజు చుట్టూ అన్ని మందిలో అమ్మాయిలు పడతాడు చాలా అందమైన అమ్మాయిలు కానీ ఒక్క అమ్మాయి వైపు కూడా చూడలేదు దీని వైపు ఎందుకు చూసారా బాడి అనుకుంటూ ఉంటాడు. అప్పుడే హీరో ఉంది కదా వచ్చి అంటూడిది నేను కిచెన్ రూమ్ లో వంట మొత్తం తయారు చేసి వెళ్తానని అంటూడిది. హీరో ఫ్రెండ్స్ అంటూ ఉంటాడు లేదు నువ్వు కూర్చొని ఇంకా తినని అంటూ ఉంటాడు. హీరో అడిది లేదు నా ఫ్రెండ్ కూడా వస్తుందని అంటూ ఉంటుంది. అప్పుడు హీరో ఫ్రెండ్ ఉంది కదా వచ్చేది ఇంకా తను హీరో వాళ్ళ ఫ్రెండ్ని ఇంకా లవ్ చేస్తున్నది. హీరోని మధ్య విషయం తెలియగానే షాక్ అయిపోయింది. తన ఫ్రెండ్ అంటుంది నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఇక్కడ కూర్చొని డిన్నర్ చేయని అంటుంది. హీరో అడిది లేదు ఆయన కూడా నిన్ను ఇక్కడ పిలిచారు ఇంకా నేను ఒక్క వంటదాన్నే కదా అని అంటుంది. కానీ హీరో ఫ్రెండ్ ఉంది కదా లేదు నువ్వు కూర్చొని అంటుంది. ఇంకా హీరో వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా అంటూ ఉంటాడు ఒకవేళ నా గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా నేను ఏమైనా ఏడిపించిందంటే నాకు చెప్పు నేను తనని చూసుకుంటానని అంటూ ఉంటాడు. కానీ హీరోని మాత్రం షాక్లో ఉంటుంది తన ఫ్రెండ్ ఉంది కదా ఇంకా ఒక అబ్బాయిని లైక్ చేస్తుందని అందులో కదా ఎక్కువ డ్రింక్ చేస్తూ ఉంటాడు. హీరో ఫ్రెండ్ అందులో కదా ఎక్కువ డ్రింక్ చేస్తూ ఉంటాడు. ఇంకా హీరో ఫ్రెండ్ అమ్మాయి ఉంది కదా నువ్వు చాలా నచ్చావు అందుకనే మన ఇద్దరం నెంబర్స్ మార్చుకుంటామని అంటుంది. ఇంకా హీరో ఫ్రెండ్ ఉంది కదా వెళ్ళిపోతూ ఉంటే ఇంకా నేను కూడా ఇంటి దగ్గర దింపుతానని అంటుంది. కానీ హీరో అంటాడు ఎవరు క్లీన్ చేస్తారని అంటూ ఉంటాడు. ఇంకా హీరో ఉంది కదా క్లీన్ చేస్తూ ఉంటుంది. హీరో మాత్రం తనని చూస్తూ ఉంటాడు. పాపం ఇంట్లో తన పిల్లల్ని చూసుకోవాలి కదా తను పంపించేనా అని అనుకుంటూ ఉంటాడు. హీరో అడిది మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి నేను మొత్తం చూసుకున్నానని అంటుంది. ఇంకా హీరో ఉంది కదా
కదా వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు హీరోకి స్టమక్ పెయిన్ ఎక్కువగా డ్రింక్ చేశారు కదా, హీరో ఉంది కదా వాటర్ ఇచ్చి ఉంటుంది. ఇంక ఇచ్చేసి క్లీన్ చేసేసి వెళ్ళిపోయి ఉంటుంది. హీరో మాత్రం నేను పెళ్ళైన అమ్మాయి వెనకాల పడుతున్నాను ఏంటబ్బా అని అనుకుంటూ ఉంటాడు. ఇంకా తన ఫోన్లోని ఇంకా చూసి ఉంటాడు హీరో పిల్లని. వాళ్ళు చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడు హీరోకి కాల్ వచ్చి ఉంటుంది. ఇంకా హీరోకి యాక్సిడెంట్ అయిపోయిందని అమ్మమ్మ మాత్రం చెప్పి ఉంటుంది. ఇంకా హీరో ఉంది కదా తనకు వాళ్ళ అమ్మకి ఏదో చెప్పి అక్కడి నుంచి వెళ్ళి ఉంటుంది. ఇంకా వెళ్ళినప్పుడు హీరో వాళ్ళ డాడీ ఉన్నాడు కదా, ఇంకా తన గురించి చెప్పి ఉంటాడు. ఇంక హీరో ఉంది కదా నేను హీరో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అని అంటుంది. ఇంకా హీరో ఉంది కదా హీరోకి యాక్సిడెంట్ అవ్వగానే ఇంకా షాక్ అయిపోయింది. ఇతనికి యాక్సిడెంట్ అవుతే నా పిల్లలకి ఎవరు ఫుడ్ పెడతారా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంకా హీరో వాళ్ళ డాడీ ఉన్నారు కదా, సరే అయితే మీరు ఇద్దరు మాట్లాడుకోండి ఇంకా మేము వెళ్తామని అంటూ ఉంటాడు. అమ్మ అంటూ ఉంటుంది. సరే అయితే ఫుడ్ ఉంది కదా మేము పంపిస్తాం, నువ్వు హీరోని చూసుకో అని ఇంకా వాళ్ళు వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా హీరోయిన్ ఉంది కదా మనసులో అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు నా పిల్లలకి ఫుడ్ ఎలా అని అనుకుంటూ ఉంటుంది. హీరో అంటాడు నాకు టెన్షన్ పడకు, ఆయన కూడా నా కాలు చెట్టి ఏమీ పని చేయకపోయినా కూడా నీకు డైలీ మంత్కి శాలరీ ఉంది కదా ఇస్తానని అంటూ ఉంటాడు. హీరో ఉంటుంది నేను అలా మాట్లాడలేదని అంటూ ఉంటుంది. అవును నీకు యాక్సిడెంట్ ఎలా జరిగిందని అంటూ ఉంటుంది. హీరో అంటాడు నేను ఒక మీటింగ్ మీద వెళ్తున్నాను అప్పుడు యాక్సిడెంట్ జరిగిందని అంటూ ఉంటాడు. బయట హీరో వాళ్ళ అమ్మమ్మ ఉంది కదా ఇంకా కేర్ టేకర్స్ ఉంటారు కదా వాళ్ళు లోపలికి వెళ్ళదని అంటూ ఉంటారు. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఎందుకు వచ్చింది ఇంకా తను చూసుకుంటుందని అంటూ ఉంటారు. వాళ్ళని అక్కడి నుంచి పంపించేసి ఉంటాడు. ఇంకా అమ్మమ్మ ఉంది కదా వాళ్ళ ఫ్యామిలీకి చెప్పి ఉంటుంది నా బ్యాంకులో ఉంది కదా ఇంకా హీరోనికి ఇచ్చేసాను అని. ఇంకా వాళ్ళ మాత్రం విషయమే షాక్ అయిపోయింటాడు హీరో వాళ్ళ డాడీకి కూడా. ఇంకా హీరోయిన్ ఉంది కదా ఇంకా హీరోకి చెప్తూ ఉంటుంది అయినా కూడా ఏమీ కాదులే నేను మొత్తం చూసుకుంటానని అంటూ ఉంటుంది. హీరో అంటాడు 3 పూట్లకి లంచ్ ఉంది కదా నువ్వే పంపించాలని అంటూ ఉంటాడు. ఇటువంటిది నా కష్టమని అంటూ ఉంటుంది. హీరో అంటాడు నేను పేమెంట్ ఉంది కదా ఇస్తాను ఇంకా 1 డేకి అని అంటూ ఉంటాడు. హీరో మాత్రం ఇష్టమని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడు హీరోకి వాష్రూమ్ ఆడిపోతే వాళ్ళు లెగ్గపోతాయి అంటే నర్స్ ఉంది కదా లెగ్గద్దండి ఆయన కూడా మీకు ఇప్పుడు ఆపరేషన్ అని అంటూ ఉంటాడు. ఇంకా మీ వైఫ్ ఉంది కదా చూసుకుంటుందని అంటూ ఉంటాడు. కానీ హీరో ఉంది కదా అన్కంఫర్టబుల్ అవుతూ ఉంటుంది. ఇంకా హీరో నా కదా ఏం కాదు నేను చేసుకుంటానంటే ఇంకా తనకు పెయిన్ వస్తుంటుంది. హీరో అంటే నేను హెల్ప్ చేస్తానని అంటూ పడితే తర్వాత తన పియ్య ఉన్నాడు కదా అక్కడికి వచ్చి ఉంటాడు. ఇంకా సైన్ పెట్టమని ప్రాజెక్ట్స్వి హీరో అంటాడు తొందరగా రాలేవేంటి లేట్గా వచ్చా అని అంటూ ఉంటాడు. అప్పుడే హీరో ఉంది కదా మీ చేతులు క్లీన్ చేస్తానని అంటూ ఉంటుంది. క్లీన్ చేయబోతూ ఉంటుంది. పియ్య మాత్రం షాక్లో అంటాడు మా సార్ కదా ఏ అమ్మాయిని కూడా దగ్గర రానియడు ఈ అమ్మాయిని చేతులు పట్టుకుంటున్నాడంటబ్బా అని అనుకుంటూ ఉంటాడు. ఇంకా హీరో ఉంది కదా వెళ్ళిపోయి ఉంటుంది. ఇంకా బియ్య మాత్రము ఏంటి సార్ మీరు ఈ అమ్మాయి కదా హాస్పిటల్లోని ప్రెగ్నెంట్ అమ్మాయి మీరు దీనిని లైక్ చేస్తున్నానని అంటూ ఉంటాడు. ఈ రౌండ్ ఇక్కడ నుంచి వెళ్తా వెళ్ళవా అని అంటూ ఉంటాడు. పెళ్ళైన అమ్మాయిని నేను లైక్ చేస్తున్నానని తను కూడా ఒప్పుకొని ఉంటాడు. హీరోని చూసుకోవడానికి ఇంకా పర్సన్ కదా వచ్చి ఉంటాడు. హీరో అంటాడు కొద్దిగా ముందు రాలేవా లేట్గా ఎందుకు వచ్చా అని అంటూ ఉంటాడు. తను అంటూ ఉంటాడు మీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా అమ్మ చెప్పింది మమ్మల్ని వెళ్ళిపోమని అందుకని వెళ్ళిపోయామని అంటూ ఉంటాడు. ఇంకా అతను కదా హీరోకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇంక హీరోయిన్ ఉంది కదా ఇంటికి వచ్చాక వాళ్ళ అమ్మ అడుగుతూ ఉంటుంది ఎలా ఉంది మీ ఫ్రెండ్ అని ఇంకా అడుగుతూ ఉంటుంది. హీరోయిన్ ఉంది కదా వాళ్ళ అమ్మకి యాక్సిడెంట్ అయింది తన ఫ్రెండ్కి అని చెప్పేది. తను ఉంటుంది కొద్దిగా బాగానే ఉంది కానీ పెద్ద దెబ్బ తగిలిందని అంటూ ఉంటుంది. ఇంకా నేను వెళ్ళి చూసుకోవాలి ఆయన కూడా 3 పూట్లు ఫుడ్ ఇవ్వాలని అంటుంది. ఇంకా హీరోని ఇంకా చూసుకుంటూ ఉంటాడు కదా అప్పుడే హీరోయిన్ కదా హీరోకి లంచ్ తీసుకుని వచ్చి ఉంటుంది. ఆ పర్సన్ కదా వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా హీరోయిన్ కదా తిరమని అంటుంటే హీరో అంటుంటే నాకు చేతికి దెబ్బ తెలియదు నేను తినలేకపోతున్నానని అంటూ ఉంటాడు. హీరోని తిరమని ఇంకా చెప్పి వింటుంటాడు. ఇంకా హీరోయిన్ కదా తినిపిస్తూ ఉంటుంది కానీ తనకి చాలా కోపం వస్తూ ఉంటుంది హీరో ముందు. ఇంకా హీరోకి చెప్తూ ఉంటుంది అమ్మకి ఎప్పుడు నిజం చెప్తా అని అంటూ ఉంటుంది. ఇంక హీరో అంటాడు కొద్దిగా టైం పడుతుంది నేను చెప్తానని అంటూ ఉంటాడు. అప్పుడే అమ్మమ్మ ఉంది కదా వీడియో కాల్ చేసి ఉంటుంది. ఇంకా వీళ్ళిద్దరిని హెల్త్ హ్యాపీగా ఉండని చూసి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వీళ్ళిద్దరు కపుల్ లాగా నటిస్తూ ఉంటాడు. హీరో ఉంది కదా నేను ఇంకా వెళ్తానని అంటూ ఉంటుంది. అప్పుడు హీరో ఫ్రెండ్ కదా ఇదంతా చూసి షాక్ అయిపోయి ఉంటాడు. ఇంకా హీరోకి చెప్తూ ఉంటాడు ఏంటి నువ్వు ఇక్కడ అని అంటూ ఉంటాడు. హీరోకి హీరోకి లంచ్ తీసుకుని వచ్చానని అంటూ ఉంటుంది. హీరో ఫ్రెండ్ అంటూ ఉంటాడు అవునా అయితే నాకు కూడా లంచ్ తీసుకుని రావచ్చు కదా అని అంటూ ఉంటాడు. హీరోను కదా నువ్వు చెప్పబోతూ ఉంటాడు కానీ హీరోని ఉంది కదా సరే అని చెప్పి ఇంకా వెళ్ళిపోయింది. హీరో ఫ్రెండ్ అంటూ ఉంటాడు తను ఒక ఇంకా వంటలు చేసే అమ్మాయి తను లైక్ చేస్తున్నావు అని అంటూ ఉంటాడు. హీరో నాకు తెలుసు నువ్వు నా రూమ్లో నుంచి వెళ్ళాలని అంటూ ఉంటాడు.
నెక్స్ట్ రోజు హీరోయిన్ కదా హీరో కోసం లంచ్ తీసుకుని వచ్చి ఈ రోల్ ఫ్రెండ్ కూడా ఇచ్చేసి వచ్చేంటిది. కానీ వచ్చాక హీరో ఉన్నా కదా తనతో ఏమేమి మాట్లాడాడు, చాలా కోపంగా అంటాడు. ఇంకా హీరోయిన్ కదా తినిపిస్తున్నా కూడా ఇంకా మాట్లాడట్లేదు, చాలా కోపంగా ఉంటాడు కూడా. హీరోయిన్ వాళ్ళ అమ్మ ఉంది కదా ఒకవేళ పిల్లల ఫాదర్ అనుకుంటా, ఇంకా తను వచ్చాడని అనుకుంటుంటుంది. ఏ చదువుతాడు అతను 30 ఉంటాడు అనుకుంటా. ఇంకా హీరో వాళ్ళ అమ్మ అంటుంది వద్దు అయినా కూడా మా గురించి ఏం చెప్పకనని ఫోన్ కట్టేసి ఉంటుంది. మా లైఫ్ ఉంది కదా ప్రశాంతంగా ఉంది చాలని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే లిల్లీ వచ్చి ఉంటుంది. ఇంకేటని చూడగానే తిడుతూ ఉంటుంది. ఏరో అంటుంటాడు తను నా గర్ల్ ఫ్రెండ్ నోటికి వచ్చిన మాట్లాడు కానీ అంటూ ఉంటాడు. ఇంక హీరోయిన్ కూడా హీరో తోటి కప్పుల్ లాగా నటిస్తూ ఉంటుంది. తను అంటుంది ఓన్లీ వంట చేసుకునే అమ్మాయి కదా అని అంటుంది. హీరోయిన్ అడిగితే నువ్వు కూడా వంట నేర్చుకో నువ్వు కూడా వస్తుందని అంటుంది. తను మాత్రం చాలా కోపంగా వెళ్ళిపోయింది. ఇంక హీరోయిన్ ఉంది కదా హీరోకి చెప్తూ ఉంటుంది. అయినా కూడా తను కోపంగా వెళ్ళిపోయింది, బాధపడుతుంది అనుకుని తనని లైక్ చేస్తుంది అనుకుంటా అని అంటుంది. హీరో తనని నేను లైక్ చేయట్లేదు, ఇంకా తన మీద కోపంగా ఉన్నాను కదా అని ఇంకా కోపంగా అంటాడు. ఈరుడింది కదా తినని అంటాడుది. ఈరుడికి మాత్రం చాలా కోపం వస్తాడుది. అయినా కూడా ఎప్పటి వరకు నట్టాను, ఇంకా అమ్మమ్మకి చెప్పొచ్చు కదా అని అంటాడుది. ఏరో అంటాడు కరెక్ట్ టైం వచ్చినప్పుడు చెప్తాను. ఈరుడు అంటది ఎప్పుడు అని అంటాడుది. ఏరో అంటాడు 1 month అనుకుంటా. ఈరుడికి మాత్రం చాలా కోపం వస్తాడుది. ఇంకా ఏరో అంటాడు నా చేయింది కదా క్లీన్ చేయని అంటుంటాడు. ఈ ఈరుడిని మాత్రము నా డబ్బుల విషయం లేకపోతే ఖచ్చితంగా నేను ఉతికి ఆరబెట్టేదాన్ని. ఇంకా చాలా కోపంగా క్లీన్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. హీరో కూడా తెలుసు తను కోపంగా ఉందని. తన పియ్య అన్నాడు కదా వచ్చేంటాడు. ఇంకా హీరో అన్నాడు కదా చెప్పింటాడు హీరోని గురించి, తన హస్బెండ్ గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం కావాలి. తన పియ్య మాత్రం బాస్ మీరు ఏమంటున్నాడు అని అంటుంటాడు. హీరో అంటాడు అవును నేను హీరోని తగ్గించడానికి ఏమైనా చేస్తానని అంటుంటాడు. హీరోని మాత్రం ఇంటికి వచ్చాక ఫాస్ట్గా వాటర్ తాగుతూ ఉంటుంది. వాళ్ళ అమ్మ ఉంది కదా ఏమైందని అడిగింటుంది. కానీ ఏమి కాదని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంకా కేర్ టేకర్ ఉన్నాడు కదా హీరోని నడిపేయాలనుకుంటాడు. అప్పుడే హీరోని ఉంది కదా అక్కడికి వచ్చేది. హీరో మాత్రము హీరోని చూడగానే స్మైల్ చేస్తుంటాడు. కానీ హీరోని పారిపోయేది. అక్కడ ఉన్న పర్సన్ కదా ఒకళ్ళు ఇద్దరి మధ్యలో గొడవ అయిందనుకుంటా, అమ్మమ్మకి చెప్పాలనుకుంటా అని అనుకుంటూ ఉంటాడు. ఇంకా పియ్యన కదా వచ్చి ఉంటాడు. ఇంకా హీరోని గురించి ఇన్ఫర్మేషన్ కనిపెట్టాము, తనకి మ్యారేజ్ ఏమీ అవ్వలేదు, ఇంకా మ్యారేజ్ సర్టిఫికేట్ ఏమీ లేదని అంటూ ఉంటాడు. హీరో అంటుంటాడు అయితే తను సింగిల్ మదర్ అనమాట, అయినా కూడా నేనేమైనా తనని చేస్తాను అనుకొని తను ఇలా అర్థం చెప్పిందబ్బా అని అనుకుంటూ ఉంటాడు. హీరోని కూడా ఇక్కడ ఉంటుంది కదా తనతో మాట్లాడదామని వెళ్ళబోతూ ఉంటాడు. ఇంకా పియ్య అంటుంటాడు సార్ మీ కాలు బాగోలేదని అంటూ ఉంటాడు. హీరో అంటాడు పద అని అంటుంటాడు. ఏడుంది కదా వెళ్తున్నప్పుడు అప్పుడే జూలి ఉంది కదా అక్కడికి వచ్చి ఉంటుంది. ఇంకా నేనున్నాను కదా, ఇంకా ప్రెగ్నెంట్ నువ్వున్నావు కదా అలానే ఉన్నావని అంటుంది. ఏడుంది కదా కలంగ్రాస్ అని వెళ్ళబోతుంది. తను అంటుంది నేను పెళ్లి చేసుకోబోతున్నాను, అయినా కూడా నువ్వున్నావు కదా వెనకాల వస్తే రావచ్చు, ఎవరైనా అబ్బాయిని వైపు చూస్తే బాగుంటుంది కదా అని అంటుంటాడు. ఏడుంటుంది నాకేం అవసరం లేదని వెళ్ళబోతుంది. కానీ జూలో ఉంది కదా ఎందుకు ఆలోచిస్తున్నావు, ఇంకా నువ్వేమీ సిగ్గుపడాల్సిన అవసరం లేదు తన బాయ్ ఫ్రెండ్ కూడా అంటూ ఉంటాడు. అప్పుడే హీరో అన్నాడు కదా వచ్చి ఉంటాడు. ఇంకా హీరోని మీద చేసి తిను నా గర్ల్ ఫ్రెండ్ అని అంటూ ఉంటాడు. తన మాత్రము అలా చదువుతుందని హీరోని తిట్టబోతూ ఉంటాడు. హీరో అంటుంటాడు తిను నా గర్ల్ ఫ్రెండ్ నోటికి వచ్చిన మాట్లాడడానికి ఊరుకోనని అంటూ ఉంటాడు. తన బాయ్ ఫ్రెండ్ మాత్రము హీరో గురించి తెలుసు కదా, ఇంకా తన మాత్రం చాలా భయంతో తనని తీసుకుని వెళ్ళిపోయి ఉంటాడు. హీరో అడిది మీరు ఎందుకు అలా చెప్పారని అంటుంది. హీరో అంటుంటాడు నేనున్నాను కదా నేను లైక్ చేస్తున్నాను, నాకు నీ గురించి తెలుసు, నీకు మ్యారేజ్ అవ్వలేదని. హీరో అడిది కాదని అంటుంది. ఇంకా ఇది చాలా తప్పని, కానీ హీరోనే కదా తనని కిస్ చేసి ఉంటాడు. ఇంకా అక్కడున్న పర్సన్ ఉన్నాడు కదా వీడియో తీసి ఇంకా అమ్మమ్మకు పంపించి ఉంటాడు. వాళ్ళిద్దరు కదా త్వరలో పెళ్లి చేసుకుంటున్నాడని. ఇంకా అమ్మమ్మ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇతను మాత్రం చాలా భయంతో పారిపోయింది. పియ్య అంటుంటాడు ఇప్పుడు మీ ఫ్యామిలీకి ఏం చెప్తారని అంటుంటాడు. ఏదో అంటాడు చాలా లేట్ అయిపోయింది, ఇప్పుడు మొత్తం అంతా నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకా ఇంటికి వెళ్ళని అంటూ ఉంటాడు. ఇంకా ఇరునింది కదా తన పిల్లలతో బయటకు వచ్చేది. అప్పుడే లిల్లీ ఉంది కదా అక్కడికి వచ్చేది. ఇరుని చూడగానే చాలా కోపం వస్తుంటుంది. తినకి 2 పిల్లలు ఉన్నారు కదా, ఇంకా తిన అర్థం చెప్పిందా అని ఫోటో తీసి ఇప్పుడు దీని పని ఏం చెప్తానా అని అంటుంది. హీరోయిన్ ఉంది కదా తన పిల్లలతోటి ఇంకా ఆడుకుంటూ ఉంటుంది. అప్పుడే హీరో వచ్చి ఉంటాడు. హీరో ఉంటుంది మీరు ఎందుకు వచ్చాడు, నేను లీవ్ తీసుకున్నాను కదా అని అంటుంది. హీరో అంటాడు నేను మామూలుగా చూడడానికి వచ్చాను, ఆయన కూడా నువ్వేమంటావా అని. ఇంకా హీరోల అమ్మ అంటూ హీరోని వాళ్ళ అమ్మ అంటుంది తినేవారని. హీరోని అడితే తిన నా బాస్ అని అంటుంది. ఇంకా హీరో అన్నాడు కదా బాబు ఫేస్ చూడగానే స్మైల్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ ఉంది కదా తన బాబుని ఎత్తుకుని ఉంటుంది. హీరో మాత్రం బాబుని ఎత్తుకోకుండా అలా ఉంటాడు, ఎత్తుకుని ఉంటాడు. ఇంకా పిల్లలతోటి ఆడుతూ ఉంటాడు. హీరో మమ్మీ కూడా ఇదంతా
ఇదంతా చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. హీరో ఉంది కదా పిల్లలతో ఆడుకున్నానికి థ్యాంక్ యూ అని అంటూ హీరో అంటాడు మనం కూడా ఒక ఫ్యామిలీ అవ్వవచ్చు, ఇంకా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటా అని అంటూ ఉంటాడు. ఇంక హీరోని మాత్రం ఏమీ మాట్లాడలేదు. ఇంక హీరో అంటూ ఉంటాడు అయినా కూడా మనం ఉన్నాం కదా, ఇంకా అమ్మమ్మది దగ్గరికి వెళ్ళి ఇంక పార్టీకి రావాలి, అందుకని నువ్వు ఖచ్చితంగా రావాలి, మిస్ అవ్వద్దని అంటూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా హీరోని ఇంకా పార్టీకి తీసుకుని వెళ్ళి ఉంటాడు. అమ్మ ఉంది కదా హీరోని చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా నువ్వు నా కదా ఏదైనా నాకు మాటలు అనుకుంటే ఇదిగో కార్డు అని ఇచ్చి ఉంటుంది. ఇంకా పద డిన్నర్ చేయడానికి అని అంటుంది. ఇంక హీరో ఉన్నా కదా తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా లిల్లీ మా అత్తమ్మ దీనికి ఎంత ధైర్యం అంటే ఇక రావడానికి. హీరోల అమ్మకి ఇంకా ఫోటో చూపించండి హీరోనికి ముందే పిల్లలు ఉన్నాడని. హీరోలమ్మ అంటుంది ఈ విషయం ఉంది కదా నువ్వు ఎవరికి చెప్పకు నేనే మాట్లాడతానని అంటుంది. నీకెంత ధైర్యం అంటే నువ్వు ఇలా చేయడానికి అని అంటుంది. హీరోని అడిగితే నీకు ముందే చెప్పగలనని అంటుంది. హీరోల అమ్మ ఉంది కదా హీరోని కొట్టబోతుంటే అది హీరోకి తలిగి ఉంటుంది. ఇంక హీరో అంటుంటాడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళమని. హీరోని ఉంది కదా వెళ్ళిపోయి ఉంటుంది. ఇంక హీరోలమ్మ అంటుంది ఆయన కూడా తనకి పిల్లలు ఉన్నాడు, ఇంకా నువ్వు తెలిసి ఇదంతా చేస్తున్నావు అని అంటుంది. హీరో అంటాడు నేను తనని లైక్ చేస్తున్నాను, ఎవరు నన్ను ఆపలేరు అని అంటూ ఉంటాడు. హీరో ఉంది కదా నిన్న జరిగిన దానికి ఇంకా తను చాలా బాధగా ఉంటుంది. హీరో ఉన్నారు కదా వచ్చింటాడని తను మాటలు పదా అని అంటూ ఉంటాడు. హీరో ఉంటుంది ఇంకా చాలు ఆపేయండి, అయినా కూడా నేను జాబ్ వదిలేయాలనుకున్నానని అంటుంది. హీరో అంటాడు నీకు తెలిసి నేను లైక్ చేస్తున్నానని, నువ్వు లేకుండా నేను ఉండలేను. ఇంకా హీరోనికి ఆ బాక్స్ ఇచ్చింటాడు. అమ్మ ఉంది కదా బ్యాంగిల్ ఇచ్చింది కదా, ఇంకా ఈ రింగ్ ఉంది కదా అమ్మ వల్ల నాకు ఇచ్చింది. ఇంకా తను ఇస్తున్నప్పుడు ఒకటి అన్నది ఒకవేళ ఇది రింగ్ ఉంది కదా పడిపోతే నీ కాబోయే వైఫ్కి దొరుకుతుంది, తను నీ కాబోయే వైఫ్ అని. హీరో అంటాడు అది నువ్వే అని అంటూ ఉంటాడు. హీరో ఉంటుంది ప్లీజ్ నన్ను వదిలేయండి అని చాలా బాధగా వెళ్ళిపోయింది. హీరో ఉన్నాడు కదా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళింటాడు. వాళ్ళ అమ్మ అంటే నేను అసలు ఒప్పుకోనని అంటూ పడితే హీరో లేరే అంటాడు అలా ఇలా అని అంటూ ఉంటాడు. ఆయన కూడా అది వేరే వాళ్ళ పిల్లలు నువ్వు ఎలా ఒప్పుకోగల అని అంటూ ఉంటాడు. హీరో అంటాడు నేను తనని లైక్ చేస్తున్నాను, మీకు కూడా వాళ్ళు నచ్చుతారని అంటూ ఉంటాడు. ఏం హీరో లేరి అంటూ ఉంటాడు నేనైతే నువ్వు ఒప్పుకోను అసలు, ఆయన కూడా వేరే వాళ్ళ పిల్లల్ని నీ పిల్లల్లాగా చేసుకుంటున్నావు అంటుంటే అమ్మతో మాట్లాడుకో అని ఇక వాళ్ళు వెళ్ళిపోయి ఉంటాడు. అమ్మ ఉంది కదా వచ్చేది. హీరో అంటాడు నేను క్షమించనమ్మా అని అంటూ ఉంటాడు. అమ్మ అంటుంది ఏమైంది ఏమైనా ప్రాబ్లం అని అంటుంది. హీరో అంటాడు హీరోనికి ముందే పిల్లలు ఉన్నాడు, ఈ విషయము నేను చెప్పాలనుకున్నాను చెప్పలేకపోయాను, ప్లీజ్ నేను తనని ఎక్కువగా లైక్ చేస్తున్నాను ఒప్పుకున్నామమ్మా అని అంటుంటాడు. అమ్మ అంటుంది అలా ఎలా ఒప్పుతుండో వేరే వాళ్ళ పిల్లలు కదా అని అంటుంది. హీరో తనని లైక్ చేస్తున్నానని అంటుంటాడు. అమ్మ ఉంది కదా ఏమేమి మాట్లాడుకుని వెళ్ళిపోయింది. హీరో ఉన్నాడు కదా వాళ్ళు ఒప్పుకోవాలంటే ఇంకా బయట నుంచొని ఉంటాడు ఎండలోని. అమ్మ మాత్రం ఇదంతా చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా అమ్మమ్మ ఉంది కదా హీరో పడిపోవడం చూసి ఇంకా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. హీరో కండిషన్ చూసి హీరో వాళ్ళ ఫ్రెండ్ ఉంది కదా హీరోనికి ఫోన్ చేసి మొత్తం చెప్పింది. హీరోని మాత్రం చాలా టెన్షన్ పడుతూ అక్కడి నుంచి వెళ్ళి ఉంటుంది. ఇంకా హీరో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు కదా ఇంకా హీరో వైపు చూస్తూ ఉంటాడు. అమ్మమ్మ మీరు ఎప్పుడైనా ఒప్పుకున్నారని అంటుంటాడు. అమ్మమ్మ అంటుంది సరే అయితే నీ ఇష్టమే నా ఇష్టం అని అంటుంది. అప్పుడు హీరోని ఉంది కదా అక్కడికి వచ్చి ఉంటుంది. ఇంకా హీరో వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటాడు లోపలికి వెళ్ళమని. హీరోని ఉంది కదా లోపలికి వెళ్ళి ఉంటుంది. హీరో వాళ్ళ అమ్మ ఉంది కదా నువ్వు హీరోని చూసుకో మేము వెళ్తామని హీరో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా వెళ్ళి ఉంటాడు. హీరోయిన్ ఉంది కదా హీరో వైపు చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా హీరో అంటాడు ఏమీ కాదు అయినా కూడా నువ్వు నా కదా ఒప్పుకోవచ్చు కదా అని అంటూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ అంటుంది అలా కాదని అంటుంది. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నాయి కదా బయట నుంచి ఇదంతా చూసి హీరోకి ఏది ఇష్టమో అది ఖచ్చితంగా తను సొంతం చేసుకుంటున్నాడు ఇంకా కావాలని. ఇంకా వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండడం చాలు అని అంటూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ ఉంది కదా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. హీరో వాళ్ళ అమ్మ ఉంది కదా లోపలికి వచ్చి హీరోకి చెప్తా ఉంటుంది నేను ఇంకో ఒప్పుకోలేదు నేను కోపంగా ఉన్నానని అంటూ ఉంటుంది. హీరో అంటుంటాడు ఒకసారి పిల్లలు చూడండి వాళ్ళు చాలా క్యూట్గా ఉన్నారని అంటుంటాడు. వాళ్ళ అమ్మ అంటుంది నేను చూడనని అంటుంది. ఇంకా అటువైపు చూసినప్పుడు పిల్లలు కదా చాలా క్యూట్గా ఉంటాడు. ఇంకా వీళ్ళని ఎక్కడో చూశాను కదా అని అనుకుంటూ ఉంటాడు. సేమ్ హీరో చిన్నప్పుడు ఎలా ఉన్నాడో అని అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఈ విషయం హ్యాపీగా ఫీల్ అయ్యి హీరో ఉంది కదా పీకేసి మేము ఎప్పుడో వస్తామని వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. అమ్మ ఉంది కదా ఇంక హీరోని డిన్నర్కి పిలిచింటుంది. హీరోయిన్ ఉంది కదా హీరో వాళ్ళమ్మ లేదని ఇంకా కొద్దిగా సాడ్ అవుతుంది తనను ఒప్పుకోలేదని. హీరోయిన్ టెన్షన్ పడుకు వాళ్ళు వస్తారని అంటూ ఉంటాడు. అప్పుడు హీరో వాళ్ళమ్మ ఉంది కదా వచ్చి ఉంటుంది. అమ్మమ్మకి రిపోర్ట్స్ ఇచ్చి ఉంటుంది. అది చూడగానే హీరోది డిఎన్ఏ రిపోర్ట్స్ పిల్లల డిఎన్ఏ రిపోర్ట్స్ మ్యాచ్ అవుతున్నాయని హీరోని మాత్రం షాక్లో ఉంటుంది. అయితే ఆ రోజు నైట్ నువ్వేనా అని అంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళిద్దరు మాత్రం చాలా హ్యాపీగా హగ్ చేసుకుని ఉంటాడు. అమ్మ అంటూ ఉంటుంది మీ తల రాత ఉంది కదా ఎప్పుడో రాసేయాలనుకుంటా మీ ఇద్దరిని కలపడానికి అందుకని
అనుకుని ఇలా కలిసి ఉన్నాడని అంటుంటాడు. అందుకని లేట్ అవ్వకుండా తొందరగా పెళ్లి చేసుకోమని చెప్పింటాడు. వీళ్ళిద్దరు కదా చాలా హ్యాపీగా ఇంకా మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుని ఉంటాడు. హీరో ఉన్నారు కదా తను ఆన్లైన్లో పోస్ట్ చేసి ఉంటాడు. ఇంక హీరో ఉంటుంది అంత తొందరగా ఎందుకని అంటూ ఉంటుంది. హీరో అంటాడు నువ్వు నా వైఫ్ కదా అందరికి ప్రపంచానికి తెలవాలి కదా అని అంటూ ఉంటాడు. హీరోని కూడా స్మైల్ చేస్తూ ఉంటుంది. ఇంకా వీళ్ళిద్దరుగా క్లోజ్గా ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్ డ్రామా ఉంది కదా అయిపోయింది. మీకు డ్రామా నచ్చి కోరుకుంటున్నాను. అలానే నువ్వు డ్రామాతో కలుద్దాం. బాయ్. సారీ లేట్ అయింది అనుకో.